నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. శని వక్రించడం అంటే ఏంటి అంటే ఇక్కడ జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు శని వక్రించడం జరిగింది. మీనరాశిలో సంచారం చేసేటువంటి శనైశ్వరుడు వక్రించడం మూలాన భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అసలు వక్రించడం అంటే ఏంటి? వక్రించడం అంటే రివర్స్ మోషన్లో వెళ్ళడము అనేటువంటి అర్థంగా చాలామంది చెబుతూ ఉంటారు. కానీ నిజానికి సౌర కుటుంబంలో కానీ ఖగోళంలో కానీ ఏ గ్రహము రివర్స్ మోషన్లో వెళ్ళడం అనేటువంటిది మనం ఎప్పుడూ గమనించము. మరి దాని అర్థం ఏంటంటే ఒక భ్రాంతి మాత్రమే. అంటే ఎప్పుడైతే గ్రహాలు తమ తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో ముందు గ్రహము వెనకాల గ్రహము ఉండేటువంటి వాటి యొక్క గమనంలో మార్పుల వలన ఒక్కొక్క గ్రహము స్లో అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడే అవి ఇచ్చేటువంటి ఫలితాల్లో భిన్నమైన మార్పులు వస్తాయి. వాటిని వక్రించడము అని మనం అంటూ ఉంటాం. సో శని మార్చి 30వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దీని మూలంగా మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని పోవడం, మేషరాశి వాళ్ళకి మార్చి 30తో ఏలినాడు శని ప్రారంభం కావడం, తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళకి జన్మశని నడుస్తూ ఉండడం, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శని నడుస్తూ ఉండడం అనేటువంటి చూస్తూ ఉన్నాము. వీళ్ళే కాకుండా శని యొక్క దోషంతో బాధపడేటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళకి కంటక శని ప్రారంభమైంది, సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది, ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇప్పుడు మరి వక్రించడము అంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాగా ఎంతకాలం వక్రించారు అంటే 4.5 మాసాలు, నవంబర్ 27వ తారీఖు వరకు ఇంచుమించుగా 140 రోజుల పాటు వక్రము. దీని మూలాన ప్రతి రాశి మీద భిన్నమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి. శని ఉత్తరాభాద్ర పూర్వాభాద్ర నక్షత్ర రీత్యా వక్రించడం మూలన ఇక్కడ శనికి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయండి, 3 దృష్టిలు ఉంటాయి. 3, 7, 10. 3వ స్థానము, 3వ దృష్టి అనేటువంటిది వృషభ రాశి మీద పడుతోంది. 7వ స్థానము 7వ దృష్టి అనేటువంటిది కన్యా రాశి మీద పడుతోంది. దశమ దృష్టి అనేటువంటిది ధనస్సు రాశి మీద పడుతోంది. ఈ 3 దృష్టిల కారణంగా శని యొక్క ప్రభావం అనేటువంటిది భిన్నమైన మార్పులకి ప్రతి రాశి మీద భిన్నమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు. అయితే శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా నిబద్ధతకి, క్రమశిక్షణకి, బాధ్యతకి, కర్తవ్యానికి, డెడికేషన్, డిటర్మినేషన్, ఇన్స్పిరేషన్, యాస్పిరేషన్ ఇవన్నీ కూడా శని భగవానుడే ఇస్తారు. ఒకవేళ శని కనుక బాలేకపోతే దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా బద్ధకము, సోమరితనము, తర్వాత నిర్లక్ష్యము ఇలాంటివన్నీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ జనరల్లీ శని అనేటువంటి ప్లానెట్ని మనం మందగమనుడు అంటామండి. అంటే స్లో మూవింగ్ ప్లానెట్. అంటే ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళేటప్పటికి 2.5 years పడుతుంది. అలాంటి శని వక్రించినప్పుడు అంత మందగమనుడు. అది మూవింగ్లోనే కాదు ఫలితాలలో కూడా చాలా మందగమనుడు, చాలా స్లోగా ఉంటాయి ఫలితాలు. అలాంటిది వక్రించినప్పుడు చాలా ఫాస్ట్గా ఇమీడియట్ యాక్షన్స్ అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం దీన్నే వక్రించినప్పుడు. సో ఇప్పుడు ఈ యొక్క శని వక్రించినప్పుడు శని ఇచ్చేటువంటి బాధ కానీ హాని కానీ అంత ఎక్కువగా ఉండదు, చాలా వరకు తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు కూడా కనబడతాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు లేదా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటిది మనం క్లారిటీగా డీప్గా ఒకసారి చూద్దాం. సో కర్కాటక రాశి వాళ్ళకి శని వక్రించడం అనేటువంటిది ఎలా ఫలితాలు ఇస్తుందో మనం ఒకసారి చూస్తే కనుక జనరల్లీ కర్కాటక రాశి వాళ్ళకి మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున శని ట్రాన్సిట్ అవ్వడం మూలాన శని కుంభం నుంచి మీనంలోకి వెళ్ళడం మూలాన అష్టమ శని అనేటువంటిది వెళ్ళిపోయింది. సో మేజర్ ఒక పెద్ద గండ నుంచి బయటకు వచ్చారని మనం చెప్పుకోవచ్చు. అయితే కానీ ఇక్కడతో అయిపోలేదండి. మార్చి 30 దగ్గర నుంచి జూలై 28 దాకా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ జూలై 28వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27 దాకా శని వక్రించడం మూలాన మళ్ళీ అష్టమ శని యొక్క ఫలితాలు మళ్ళీ వస్తాయి. సో మీరు కానీ భయపడాల్సిన అవసరం లేదు, మొత్తం చూడండి నేను చెప్తాను. అయితే కర్కాటక రాశి వాళ్ళకి మేజర్గా ఈ అష్టమ శని ఫలితాలు రావడం మూలాన వాహన ప్రమాదాల విషయంలోనూ ఎస్పెషల్లీ బాగా రుణ బాధలు, ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటి ఎక్కువగా చూస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ మీద నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం, బ్యాడ్ నేమ్ వచ్చేలా చేయడం, అవమానపడడం ఇలాంటివన్నీ చూస్తారు. శుభకార్యాలకి దేనికైనా దేనికైనా సరే బాగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఫైనాన్షియల్ లాసెస్ అనేటువంటివి, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా డబ్బు విషయంలో బాధ్యతగా నిర్ణయాలు తీసుకోండి. అయితే శనికి 3, 7, 10 దృష్టిలు ఉంటాయి కాబట్టి 3వ దృష్టి అనేటువంటి వృషభ రాశి, కర్కాటక రాశి అనేటువంటి మీకు 11th house అవుతోంది. దీని మూలాన మీ స్కిల్ అనేటువంటిది మీకు మీరే డెవలప్ చేసుకుంటారు. దాని మూలాన మంచి అప్లాస్ అనేటువంటి చూడడం, మంచి 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 పేరు రావడం. అంటే ఎలా అంటే మీ స్కిల్కి తగినటువంటి గుర్తింపు రావడం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు, మన్ననలు, అభినందనలు అనేటువంటివి చూడడం లాంటివి ఖచ్చితంగా చూస్తారు. ఇదే కాకుండా
కోరికలు తీర్చుకుంటారు. కోరికలు తీర్చుకోవడం అంటే ఏంటి? ఇష్టమైన వస్తువులు కొనుక్కోవడం, ఏదైనా పర్చేస్ చేయడం ఇలాంటివి అనమాట. సో ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ 7th ఆస్పెక్ట్ అయినటువంటి కన్యా రాశి మీకు 3వ స్థానం అవ్వడము. దీని మూలాన్ని ఏంటి అంటే ఫారెన్ ట్రావెల్స్, ఎవరైతే ఫారెన్ వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలి, టూర్స్ అండ్ ట్రిప్స్కి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అండ్ మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళకి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది 100%. మీ బంధువుల నుంచి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు, ఖచ్చితంగా వస్తుంది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయని మనం చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాము. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ ఉన్నా మీ జాతకాలు సంపూర్ణంగా చూసుకున్న తర్వాత మాత్రమే పెళ్లికి వెళ్ళండి. అయితే 10వ ఆస్పెక్ట్ అయినటువంటి ధనస్సు రాశి మీకు 6వ స్థానం అవ్వడము. దీని మూలాన ఏం జరుగుతుంది? ఆరోగ్య సమస్యలు తగ్గడం ఒకటి, రుణ బాధల నుంచి బయటికి రావడం ఒకటి, శత్రు బాధల నుంచి బయటికి రావడం. మీ నిత్య జీవన విధానంలో డైలీ లైఫ్ రొటీన్లో ఆహార అలవాట్లు మార్చుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వ్యాయామము అనేటువంటిది స్టార్ట్ చేయడం, అంటే ఎక్సర్సైజ్ అనేటువంటిది. బాడీలో జరిగేటువంటి ఆరోగ్య సమస్యల్ని గుర్తించి తగిన జాగ్రత్తలు మీలో తెలియనటువంటి మార్పు మీకే రావడం. ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు నడిచేటువంటి మంచి పరిస్థితులు అని చెప్పచ్చు. కానీ అష్టమ శని మాత్రం 100% మీకు యాక్టివేట్ అయ్యింది. ఈ 4.5 months కూడా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పచ్చు. ఇక్కడ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటి చూసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ విమెన్కి మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ 100% ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి 100% ఉంటాయి. మీ బంధువుల దగ్గర నుంచి తగువులు అనేటువంటివి, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. ఒక్కొక్క రాశి కోసం మనం సపరేట్గా వీడియోస్ చేస్తాం ఫ్యూచర్లో, అది కూడా చూడండి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ పర్సనల్ చార్ట్లో శని బాగున్నారు అంటే ఏమాత్రము మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా శనిని స్ట్రాంగ్ చేయడం కోసం, అష్టమ శని దోషం పోవడం కోసం, గురుబలం అనేటువంటి పెరగడం కోసం శివ ఆరాధన అనేటువంటి చేయండి. ప్రతిరోజు ఇంట్లో చిన్న స్ఫటిక శివలింగం పెట్టుకోండి. మీ బొటనవేలు సైజు కన్నా తక్కువ సైజులో ఉండేటువంటి స్ఫటిక శివలింగానికి డైలీ అభిషేకం చేయడము. తరువాత ప్రతి సోమవారము అన్నదానం, ఎవరికైనా ఒక్కరికైనా, 5గురికైనా, 3గురికైనా భోజనం పార్సిల్స్ అయినా పర్వాలేదు ఇచ్చేసేయండి. దీని మూలాన అష్టమ శని, మనం చేసే దాన ధర్మాల వల్లే మనం చేసుకున్న కర్మ అంతా కూడా తొలగిపోతుంది. సో 100% మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ముందడుగు వేయండి. ప్రధానమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా పర్సనల్ చార్ట్ చూసుకునే నిర్ణయం తీసుకోండి.